ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలానే ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా, అలానే ఈ రోజు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి, అన్ని విషయాలకు సమాధానాలు ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కార్తీక పురాణాల ప్రకారం కార్తీక మాసం చివరి రోజు ఈ పోలిపాడ్యమిని అయితే జరుపుకుంటాము. ఈ పోలిపాడ్యమి పండుగను మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి తిథినైతే మనం జరుపుకుంటామండి. ఈ పోలిపాడ్యమి పూజతో మనకి కార్తీక మాసం అనేది పూర్తవుతుంది. ఈ రోజు పూజ చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అనేది ఉంటుందండి. అంతటి శక్తివంతమైనదండి ఈ పోలిపాడ్యమి. పోలిపాడ్యమి రోజున పోలి తల్లి స్వర్గానికి వెళ్ళినది అని మనకి ఒక కథ అయితే ఉందండి. ఆ వ్రత కథను నేను మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. కార్తీక మాసం నెల రోజులు దీపారాధనలు, ఉపవాసాలు అన్ని మనం చేస్తుంటాం కదా అండి. కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయడం మిస్ అయిన వాళ్ళు కానీ, లేదా దీపారాధన చేసిన వాళ్ళు కానివ్వండి, నీటిలో ఈ పోలిపాడ్యమి రోజున అరటి డొప్పలలో దీపాలు అనేటివి నీటిలో వదులుతూ ఉంటారండి. ఇంతటి విశేషమైనటువంటి పోలిపాడ్యమి పండుగ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిర మాసం శుక్ల పాడ్యమి తిథి నవంబర్ 20వ తేదీన గురువారం రోజున ఉదయం 10:36 నుంచి నవంబర్ 21వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:45 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం మనకి ఉదయం సూర్యోదయం టైంలో తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి పండుగను నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజైతే జరుపుకుంటామండి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:02 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా అరటి డొప్పలలో దీపాలు అనేటివి ఏదైనా నదుల దగ్గర కానివ్వండి, చెరువుల దగ్గర కానివ్వండి, దేవాలయంలో కోనేరుల్లో కానివ్వండి, ఇక్కడ ఏవి కుదరకపోతే ఇంట్లోని తులసి చెట్టు వద్ద మీరు నీటిని ఏర్పాటు చేసుకొని నీటిలో దీపాలు అనేటివి వదలచ్చండి. పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే, మనకి నార్మల్ గా పోలిపాడ్యమి రోజున పూజ అనేది ఉదయం 6:30-7 లోపల అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలండి. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఇంత ఉదయాన్నే కుదరలేదు అనుకున్న వాళ్ళు పాడ్యమి తిథి ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆ సమయంలో ఇంట్లో కానివ్వండి, లేదా టెంపుల్స్ లో కానివ్వండి, ఏదైనా నీటి దగ్గర అంటే నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానివ్వండి, మీరు దీపాలు అనేటివి వదలచ్చండి. ఈ రోజు ఎన్ని వత్తులతో దీపాలు అనేటివి మనం వదలాలండి అంటే, పోలిపాడ్యమి రోజున ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు పుణ్యం అనేది వస్తుంది కాబట్టి నెల రోజులు దీపారాధన చెయ్యని వాళ్ళు 31 వత్తులతో దీపారాధన అనేది చేస్తారండి. కొంతమంది మేము నెల మొత్తం చేశామండి అనుకున్న వాళ్ళు నార్మల్ గా మీరు ఒక 2 వత్తులతో కానివ్వండి, లేదా 3 వత్తులతో కానివ్వండి దీపారాధన చేస్తే సరిపోతుంది. కొంతమంది 33 వత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఎందుకు 33 వత్తులు వెలిగిస్తారు అంటే, కార్తీక మాసం నెల రోజులు కలిపి 31 వత్తులు, అలానే విఘ్నేశ్వరుడికి మనం 2 వత్తులు కలిపి 33 వత్తులు అయితే వెలిగిస్తామండి. మరి కొంతమంది 35 కూడా వెలిగిస్తూ ఉంటారండి. కార్తీక మాసం నెల రోజులు కలిపి 31 వత్తులు, అలానే వినాయక స్వామికి 2 వత్తులు, గంగాదేవికి కూడా 2 వత్తులు కలిపి మొత్తం 35 వత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారండి. మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా సరే వెలిగించవచ్చు. కానీ ఆ రోజున మాత్రం మీరు దీపారాధన చేయడం మాత్రం చాలా ముఖ్యమండి. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ పోలిపాడ్యమి రోజున 365 వత్తుల దీపారాధన అనేది చేసుకోవచ్చా అండి అంటే, చేసుకోవచ్చండి. మీరు ఉదయాన్నే కూడా నీటి దగ్గర దీపాలు వదులుతారు కదా, అక్కడ మీరు కార్తీక దామోదరుని అలానే శివయ్యని మీరు తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని మీరు 365 వత్తుల దీపారాధన కూడా చేసుకోవచ్చండి. మరొక ముఖ్య సందేహం ఏంటంటే, పోలిపాడ్యమి రోజున నాన్ వెజ్ అనేది తినవచ్చా లేదా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. కార్తీక మాసం మొత్తం పూజా ఫలితం అనేది ఈ ఒక్క రోజులోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజైతే నాన్ వెజ్ అయితే తినకూడదండి. తర్వాత రోజు నుంచి అయితే మీరు తినడం అయితే చేసుకోవాలి, కానీ ఈ రోజు మాత్రం అస్సలు తినకూడదు. ఇంకా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, పోలిపాడ్యమి ఈ సంవత్సరం మనకి శుక్రవారం వచ్చింది కదా అండి, ఈ రోజున మనము దీపాలు అనేటివి వదలచ్చా అని అడుగుతున్నారండి చాలా మంది. మనకి ఇలా పోలిపాడ్యమి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ అలా అయితే మనం అస్సలు పట్టించుకోకూడదండి. ఆ రోజులకైతే ఎటువంటి నియమాలు
అనేటివి లేవు. మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో కానీ లేదా టెంపుల్స్ లో అయితే మనం ఇంకా అక్కడే దీపారాధన అన్ని చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా డౌట్ అనేది ఉంటుందండి. దీపాలు అన్ని పెడతాం కదండి, మనం ఆ పీఠాన్ని కదిలించవచ్చా, ఆ దీపాలను మనం అక్కడి నుంచి తీయవచ్చా, శుక్రవారం కదా అని డౌట్ ఉంటుంది. అలా అయితే ఏం పెట్టుకోవద్దండి. దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత ఇంకా మనకు అంతటితో ఆ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అని అర్థం. తర్వాత మీరు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదండి ఓవరాల్ గా 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, పూజా సమయాలు అన్ని తెలియచేశానండి. నేను మరొక వీడియోలో పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, పోలిపాడ్యమి ఒత్తులు ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, పోలిపాడ్యమి పూజకి మనం ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని తెలియచేయండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.